హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు ముఖ్య గమనిక 60 ఏళ్లు రద్దు చేస్తూ అధికారిక ప్రకటన అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఎండ్ అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశ్రాంత ఉద్యోగులైన పెన్షనర్ల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతూ ప్రభుత్వం ఉచిత బీమా పథకానికి సంబంధించి ఒక అత్యంత కీలకమైన మరియు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ద్వారా పెన్షనర్లు తమ ఆరోగ్య భద్రత కోసం ఇకపై రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఈ పథకం తక్షణమే అమల్లోకి రాబోతోంది. దీనివల్ల వేలాది మంది వృద్ధ పెన్షనర్లకు కొండంత అండ లభించినట్లయింది. సాధారణంగా ఉద్యోగులు 60 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేసిన తర్వాత అప్పటి వరకు ఉన్న అనేక బీమా సౌకర్యాలు రద్దయిపోయేవి. దీనివల్ల వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వైద్య ఖర్చులు భరించడం వారికి పెను భారంగా మారేది. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం 60 ఏళ్లకే బీమా రద్దు కావాలనే పాత నిబంధనను సవరించింది. పెన్షనర్లకు జీవితాంతం ఉచిత బీమా వర్తించేలాగా అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే, ప్రతి పెన్షనర్‌కు వారి సర్వీస్ కాలంలో లభించినట్లే రిటైర్మెంట్ తర్వాత కూడా పూర్తి స్థాయి పెన్షన్ ప్రయోజనాలు మరియు సామాజిక భద్రత కల్పించడం. ఇందులో భాగంగానే ఉద్యోగులు సర్వీస్ లెక్కింపు విధానంపై కూడా ప్రభుత్వం కొన్ని కీలక మార్పులు చేసింది. గతంలో సర్వీస్ కాలం లెక్కించేటప్పుడు ఉన్న కొన్ని సాంకేతిక ఇబ్బందుల వల్ల పెన్షనర్లు తమకు రావాల్సిన పూర్తి ప్రయోజనాలను కోల్పోయేవారు. కానీ ఇప్పుడు సర్వీస్ లెక్కింపును సరళతరం చేయడం ద్వారా ప్రతి ఒక్కరికి వారు చేసిన సేవలకు తగినట్లుగా పూర్తి పెన్షన్ అందేలాగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనివల్ల పెన్షనర్ల నెలవారీ ఆదాయం పెరగడమే కాకుండా వారి ఆర్థిక స్థిరత్వం కూడా మెరుగవుతుంది. పెన్షనర్ల చిరకాల వాంఛ అయినటువంటి ఫ్యామిలీ పెన్షన్ మరియు గ్రాట్యుటీ విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయాలైతే తీసుకుంది. ఒకవేళ పెన్షనర్ మరణిస్తే వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు అందే ఫ్యామిలీ పెన్షన్ మొత్తాన్ని మరియు దాని పరిమితిని పెంచడం ద్వారా ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలని నిర్ణయించారు. ఇది ఒక మానవీయ కోణంలో తీసుకున్న నిర్ణయం. అదేవిధంగా కమ్యూటేషన్ పెన్షన్ విషయంలో కూడా ఒక అతిపెద్ద మార్పు చోటు చేసుకుంది. సాధారణంగా ఉద్యోగులు రిటైర్ అయ్యేటప్పుడు తమ పెన్షన్ మొత్తంలో కొంత భాగాన్ని ముందస్తుగా తీసుకుంటారు. దీనిని తిరిగి చెల్లించడానికి ఇప్పటివరకు 15 ఏళ్ల సమయం పట్టేది. అంటే 15 ఏళ్ల వరకు వారికి పూర్తి పెన్షన్ రాకుండా కట్ అయ్యేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఆ కాలాన్ని 15 ఏళ్ల నుంచి 12 ఏళ్లకు తగ్గించింది. అంటే 3 ఏళ్ల ముందే పెన్షనర్లకు వారి పూర్తి పెన్షన్ తిరిగి పునరుద్ధరించబడుతుంది. సో, ఈ 3 ఏళ్ల తగ్గింపు వల్ల ప్రతి పెన్షనర్ ఖాతాలోకి వేలాది రూపాయలు అదనంగా చేరతాయి. ఇది వారి వృద్ధాప్యంలో ఎంతో సహాయకారిగా ఉంటుంది. ఉద్యోగుల కుటుంబాల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఫ్యామిలీ పెన్షన్ అందించే కాలాన్ని కూడా పొడిగించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల ఉద్యోగి మరణించిన తర్వాత వారి భార్య లేదా భర్తకు, అలాగే అర్హులైన పిల్లలకు ఎక్కువ కాలం పాటు ఆర్థిక సాయం అందుతుంది. మరి ఈ మార్పులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీస్ పెన్షన్ రూల్స్ 2026లో భాగంగా రూపొందించబడుతున్నాయి. ఈ కొత్త నిబంధనల తయారీలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించకుండా క్షేత్రస్థాయిలో సమస్యలు తెలిసిన గుర్తింపు పొందిన సేవా సంఘాలు మరియు ఉద్యోగ సంఘాల నుంచి సలహాలు, సూచనలు కోరింది. సంఘాలు ఇచ్చే ప్రతిపాదనను పరిశీలించి ఉద్యోగులకు గరిష్ట ప్రయోజనం చేకూరేలాగా ఈ యొక్క 2026 నిబంధనను రూపొందించనున్నారు. ముఖ్యంగా ఈ కొత్త సంస్కరణల వల్ల ప్రతి పెన్షనర్‌కు భారీ ఎత్తున ఆర్థిక లాభం చేకూరుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అటు కమ్యుటేషన్ కాలం తగ్గడం, ఇటు ఉచిత ఆరోగ్య బీమా అందించడం వల్ల పెన్షనర్ల సొంత డబ్బు ఆదా అవుతుంది. ఇప్పటికే అమల్లోకి వచ్చిన ఈ ఉచిత బీమా పథకం ద్వారా పెన్షనర్లు ఏ ఆసుపత్రిలోనైనా నగదు రహిత చికిత్స పొందే అవకాశం ఉంటుంది. పెన్షనర్లు తమ ఆరోగ్య విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని ఈ నిర్ణయాల ద్వారా స్పష్టమవుతోంది. మొత్తానికి 2026 పెన్షన్ నిబంధనలు మరియు ఈ తాజా ఉచిత బీమా పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్ల జీవితాల్లో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతాయని చెప్పవచ్చు. సంక్షేమ రాజ్య స్థాపనలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలపై అటు పెన్షనర్లు, ఇటు వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు.